అప్పులు పాలవడానికి కారణం ఏమిటంటే ఒక్కడ సంపాదిస్తే నలుగురు తినడం. ఇది మీ మంచి పద్ధతి కాదు, ఇది మంచిది కానే కాదు. కుటుంబాలు నాశనమైపోతున్నాయి, అప్పులు పాలైపోతున్నారు. ఇంటిళ్ళ పాదులు కష్టపడండి, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మీరు చెమట తీసి భూమి మీద చెమట తీసి తిందురు అన్నాడు. చెమట తీయాలి, ఇది మంచిది. స్తోత్రం చెప్పగలరా? కష్టపడడం అవమానకరంగా ఫీల్ అవ్వకండి. నువ్వే కష్టము చేసినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇస్సాకు నేర్చుకుంది ఏమిటంటే, ఆ ఫిలిష్తీయుల మధ్యలో అతడు దీవించబడడానికి, వారు అసూయపడినంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే అతడు కష్టపడ్డాడు. యాకోబును గురించి యాకోబు సాక్ష్యం ఇస్తాడు. నువ్వెందుకు ఒక చేతికర్రతో వచ్చి 2 గుంపులుగా ఇంత ఆస్తిని తీసుకుని